హాయ్ ఫ్రెండ్స్, భూమిపై మంచు యుగాలు వెచ్చని కాలాల చక్రం లక్షల ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే సుమారు 12 లక్షల నుంచి 7 లక్షల సంవత్సరాల మధ్య ఈ చక్రంలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. అంతకుముందు ప్రతి 41,000 సంవత్సరాలకు ఒకసారి జరిగే మంచు యుగ చక్రం ఆ తర్వాత ప్రతి 1,00,000 సంవత్సరాలకు ఒకసారి జరిగే విధంగా మారిపోయింది. ఈ మార్పు వెనుక అసలు కారణం ఏంటనే ప్రశ్నకు తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్కు చెందిన డాక్టర్ చంద్రనాథ్ బాసక్ నేతృత్వంలోని పరిశోధక బృందం నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు సైన్స్ అడ్వాన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు 2019లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓషన్ డిస్కవరీ ప్రోగ్రామ్ ఎక్స్పెడిషన్ 383 నుంచి సేకరించిన సముద్ర నమూనాలు కీలకంగా ఉపయోగపడ్డాయి. భూమి వాతావరణ చరిత్రలో ఈ మార్పును మిడ్ ప్లీస్టోసిన్ ట్రాన్సిషన్ లేదా ఎంపీటీ అని పిలుస్తారు. ఈ కాలంలో మంచు యుగాల వ్యవధి ఎందుకు ఒక్కసారిగా మారిందో శాస్త్రవేత్తలకు చాలా కాలంగా స్పష్టంగా తెలియలేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధకులు సముద్ర అడుగున లభించిన ప్రాచీన చేపల శిలాజ దంతాలను విశ్లేషించారు. ఆ దంతాల్లో నిక్షిప్తమై ఉన్న నియోడైమియం అనే అరుదైన మూలకం రూపాలను పరిశీలించి లక్షల సంవత్సరాల క్రితం లోతైన సముద్ర జలాల ప్రవాహాలు ఎలా మారాయో గుర్తించారు. లోతైన సముద్ర జలాల ప్రసరణ వ్యవస్థ భూమి వాతావరణాన్ని నియంత్రించే ప్రధాన అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఎందుకంటే సముద్ర గర్భంలో నిల్వ ఉండే కార్బన్ పరిమాణం ప్రపంచ ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు ఈ మంచుయుగ మార్పుకు ఉత్తరార్ధగోళంలో జరిగిన పరిణామాలే కారణమని చాలామంది శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈ అధ్యయనం మాత్రం భిన్నమైన విషయాన్ని వెల్లడించింది. ఈ మార్పు మొదట దక్షిణార్ధగోళంలో ముఖ్యంగా అంటార్క్టికా ప్రాంతంలో ప్రారంభమైందని, తర్వాత ఉత్తరార్ధగోళం దాన్ని మరింత బలపరిచిందని పరిశోధకులు గుర్తించారు. అంటే అంటార్క్టికాలో మంచు విస్తరణ, అక్కడ సముద్ర జలాల మార్పులు ప్రపంచవ్యాప్తంగా లోతైన సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేశాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. అదే భూమి వాతావరణ వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీసి హిమయుగాల వ్యవధిని మార్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా, సముద్ర అడుగున దొరికిన చిన్న చేపల శిలాజ దంతాల భూమి వాతావరణ చరిత్రలోని ఒక కీలక రహస్యాన్ని వెలికితీశాయి. అంతేకాదు, గతంలో ప్రకృతి ఎలా మారిందో అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వాతావరణ మార్పులు ఎలా ఉండవచ్చో అంచనా వేయడానికి కూడా ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.